వాటిని ఇటీవలి కాలంలో అర్ధరాత్రి అనకుండా వైద్య సేవలు అందిస్తున్న వైద్యులపై దాడులు జరగడం చాలా బాధాకరమైన విషయమని, అలాగే కలకత్తాలో జూనియర్ వైద్యురాలిని అతి దారుణంగా అత్యాచారం చేసి హత్య చేయడం దుర్మార్గమైన చర్యని, దీనిని ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వైద్యుల సంక్షేమ సంఘం తరపున తీవ్రంగా ఖండిస్తున్నామని నంద్యాల జిల్లా అధ్యక్షుడు నాగేశ్వరరెడ్డి తెలిపారు. గ్రామీణ వైద్యుల సంక్షేమ సంఘం నంద్యాల పట్టణ కన్వీనర్ శ్రీనివాస్ అధ్యక్షతన పట్టణ కార్యాలయంలో ఏర్పాటు చేసిన అత్యవసర సమావేశంలో గ్రామీణ వైద్యుల సంక్షేమ సంఘం నంద్యాల జిల్లా అధ్యక్షుడు ప్రధాన కార్యదర్శి సురేష్, ఆర్గనైజింగ్ సెక్రటరీ నాగేశ్వరరావు, ప్రచార కార్యదర్శి యాకూబ్ తదితరులు మాట్లాడుతూ వైద్యులపై దాడులను తీవ్రంగా ఖండిస్తున్నామని, రాష్ట్ర సంఘం పిలుపు మేరకు అన్ని జిల్లాలలో నిరసన కార్యక్రమాలు చేపడుతున్నామని, వేలకాని వేలలో ప్రజలకు సేవలు అందిస్తున్న వైద్యులకు ప్రభుత్వం రక్షణ కల్పించాలని వారు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో నంద్యాల పట్టణ గ్రామీణ వైద్యులు నాయకులు రమేష్ రావు, మజీద్, నయీం, సోహైల్, మధు, ఈశ్వర్ తదితరులు పాల్గొన్నారు. కలకత్తాలో వైద్యురాలపై జరిగిన దారుణాన్ని ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వైద్యుల సంక్షేమ సంఘం తరఫున మేము ఖండిస్తున్నాం. ఆ వైద్యురాలపై గుడిగట్టినటువంటి దారుణాన్ని మేము చాలా తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈ నేరం చేసినటువంటి వ్యక్తులని తక్షణమే అరెస్ట్ చేసి వారికి తగిన విధంగా శిక్ష పడే విధంగా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం. రేయింబవళ్ళు వైద్య సేవలు అందిస్తున్నటువంటి వైద్యులకి రక్షణ కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉంటుంది. ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు వైద్యం చేయడానికి ఏ వైద్యుడైనా ముందుకు రావాలన్నా రాత్రిళ్ళు వారి యొక్క డ్యూటీలు నిర్వర్తించాలన్నా చాలా ఇబ్బందికరంగా మారుతున్నాయి. కాబట్టి ప్రభుత్వాలు వెంటనే స్పందించి వైద్యులపై దాడులను వెంటనే అరికట్టాలని ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వైద్యుల సంక్షేమ సంఘం తరఫున మేము గ్రామీణ వైద్యులందరూ కోరుతున్నాం. ఈ వైద్యురాలకి జరిగినటువంటి దారుణాన్ని చాలా తీవ్రంగా ఖండిస్తున్నాం. తక్షణమే ఆ వ్యక్తులని శిక్షించాలని ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం. సురేష్ బాబు, నేను ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వైద్యుల సంక్షేమ సంఘం నంద్యాల జిల్లా జనరల్ సెక్రటరీని. ఈరోజు ఈ సమావేశం ముఖ్య ఉద్దేశం కలకత్తాలో వైద్యురాలిపై జరిగిన దారుణాన్ని ఖండిస్తున్నాము. మా ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వైద్యుల సంక్షేమ సంఘం తరఫున దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. వైద్యం నారాయణ హరి అన్నారు. అలాంటిది వైద్యులపై దాడి చేయడం చాలా దారుణమైన విషయము. ఎందుకంటే అందులో పైగా మహిళను దారుణంగా అంత కిరాతకంగా హత్య చేసినా కూడా ఆ నిందితులు ఇంతవరకు పట్టుకోకపోవడం ప్రభుత్వాల చేతకంతనం అనుకుంటున్నాము. ఎందుకంటే ఆమెకు న్యాయం జరగాలి, ఆ కుటుంబానికి న్యాయం జరగాలి. ఇంకా మరోసారి వైద్యులపైన దాడులు చేయాలంటే భయపడే విధంగా చట్టాలను తీసుకురావాలని కోరుతూ మా ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వైద్యుల సంక్షేమ సంఘం తరఫున